హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథనిక్ ఎడిట్ 786 అండి. ఇది నాది కొత్త ఛానలు. నేను ఓపెన్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదు. వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను, కాకపోతే ఎప్పుడు నా పేరైతే చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. నా పేరైతే ఎన్ రేష్మా అండి. నాకు 2 బాబులు. మా పెద్ద అబ్బాయి పేరు ఎన్ ఫర్హాన్, మా రెండో అబ్బాయి పేరు ఎన్ రెహాన్ అండి. ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి మా పెద్ద అబ్బాయి హాస్టల్కి వెళ్తున్నాడు. మా పెద్ద అబ్బాయి వచ్చేసి 9th కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 10thలోకి వెళ్తున్నాడు. చిన్నోడు వచ్చేసి 5th క్లాస్, 4th కంప్లీట్ అయి 5th క్లాస్కి వెళ్తున్నాడు. పెద్ద అబ్బాయి ఒక్కడే హాస్టల్లో ఉంటాడు. చిన్న అబ్బాయి మా దగ్గరే ఉంటాడు. మా ఊర్లోనే స్కూల్కి వెళ్తాడు. పెద్ద అబ్బాయి ఏ స్కూల్ అంటే తిరుపతిలోని వెరిటస్ సైనిక్ స్కూల్ అండి. అది మన ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ సైనిక్ స్కూలు. యాక్చువల్గా కలికిరి సైనిక్ స్కూల్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించినాము. మా అబ్బాయి చదివేటప్పుడు కాస్త కరోనా ఉండింది. అందుకు వాడు సరిగా కోచింగ్ తీసుకోలేక కోచింగ్ ప్రాబ్లం అయ్యి రాలేదు. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించింటే నవోదయకు వచ్చిండింది. ఇంకా నవోదయలో అయితే 1 year చదివినాడు. ఇంకా తర్వాత మాకే సెట్ అవ్వక కాస్త నచ్చక వద్దులే ఎందుకు రిస్క్ అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గరే పెట్టుకొని 9th క్లాస్కి అయితే దీనికి వెరిటస్ సైనిక్ స్కూల్కి అయితే జాయిన్ చేసినాము. స్కూల్ అయితే మంచి స్కూలు, సైనిక్ స్కూలు. నాకు వచ్చేసి మా బాబుని మంచిగా అందరిలాగా సాఫ్ట్వేర్, డాక్టరు, IIT అలాంటివి కాకుండా మంచిగా ఏదైనా ఒక గవర్నమెంట్ ఇది కోసం చదివించాలనేదే నా ఉద్దేశం అండి. అందుకే నేను ఎందుకు సైనిక్ స్కూల్లో చదివిస్తున్నానంటే అక్కడైతే NDA ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తారంట, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి. ఆ ఎగ్జామ్ రాయించుకోవాలి బాబుకి మంచిగా అనే ఉద్దేశంతో అయితే నేను అక్కడ జాయిన్ చేసినాను. నాకైతే బాగా నచ్చింది స్కూల్ అయితే చాలా బాగుంటుంది. వీలైతే మీరు సెర్చ్ చేయండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో ఈ వీడియో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తుండేది వచ్చేసి పూరి పల్లెం చట్నీ మా వాడికి ఇష్టమని చేస్తున్నాను. ఇవాళంతా హాస్టల్ కోసమని బయలుదేరుతున్నాము ఊరికి. క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్గా అంటే 8th స్టార్ట్ అయ్యింది. నేను కాస్త ఒక 2 days మా దగ్గర ఉన్నీలే అనే ఉద్దేశంతో నేను కాస్త లేట్గా బయలుదేరుతున్నాను. నేనే వెళ్తున్నాను వదలడానికి. మా అబ్బాయిని అయితే కాస్త మా ఆయనకి ఇబ్బంది, వర్క్ పని వల్ల వెళ్ళలేకపోతున్నారు. నేను మా అబ్బాయి కలిసి వెళ్తున్నాం. పెద్ద అబ్బాయి మీకు చెప్పినాను కదా, నేను 9th క్లాస్ అయితే అక్కడే కంప్లీట్ అయిపోయింది. 1 month హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ జాయిన్ చేస్తున్నాము. అదే స్కూల్లోనే జాయిన్ చేస్తున్నాము. వాళ్ళ స్కూల్లో అన్నీ ఉంటాయండి, NCC, స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. స్కూల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్లే వాడికి ఇష్టమైన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు పూరి పల్లెం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాడికి చాలా ఇష్టము. యాక్చువల్గా నేను ఇన్ని రోజులు కాస్త షాప్కి వెళ్తానండి. నేను బట్టల షాప్ ఉంది మాకు. షాప్కి వెళ్తాను కాబట్టి బాబుకి ఫుడ్ అయితే నేను సరిగా ప్రిపేర్ చేయలేకపోయినా. 1 రోజులు వాడు మా దగ్గరే ఉన్నా. కాకపోతే ఇంకా ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నాడు కదా, కనీసం ఇప్పుడైనా వానికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడదాము అనే ఉద్దేశంతో వాడికి ఇష్టమని పూరి పల్లెం చట్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మేమైతే పల్లెం అంటాము, నార్మల్గా అయితే దాన్ని సాగు అని కూడా అంటారు కదా. అది పూరి సాగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడికి చాలా ఇష్టం అండి. కానీ నేనైతే చాలా మిస్ అవుతాను వాడిని నేను ఎప్పుడు కిచెన్లో వంట చేస్తున్నా అమ్మ అని నా దగ్గరకు వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలా అని బాగా అన్నీ షేర్ చేసుకుంటాడు నాతో. మా అబ్బాయిని అయితే నేను చాలా మిస్ అవుతాను. కాకపోతే తప్పదు కదా, పంపించాల్సిందే స్కూల్స్కి అయితే. అలా అని మన దగ్గర అయితే ఉంచుకోలేము కదా వాళ్ళని. వాళ్ళ ఫ్యూచర్ కోసం అయితే మనం ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు అందరూ వదులుతున్నారండి. అందరూ పిల్లల్ని వాళ్ళు పేరెంట్స్ ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లలైతే బాగా చదువుకోవాలి అనేది ప్రతి ఒక్క పేరెంట్ ఉద్దేశము. మీ ఉద్దేశం కూడా అదేనా? అంతే ఉంటుంది కదా. మనం అందరం కష్టపడేది పిల్లల కోసం కదా. చూడండి, నేనైతే మా వాడికి ఇష్టమైన పూరి పల్లెం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను కూడా, చూడండి. ఇదిగోండి వేడి వేడి పూరి చట్నీ. ఇది వచ్చేసి సాగు, వాడికి ఇష్టము, బాగా తింటాడు.
మా పిల్లలు ఇద్దరు మంచి ఫుడ్డీసేనండి, చాలా బాగా తింటారు. అలాగే మధ్యాహ్నంకి వచ్చేసి అన్నం, పప్పు, ఇది గ్రీన్ కలర్ చికెన్ కబాబ్ ప్రిపేర్ చేస్తున్నాను వాడికి ఇష్టం అని చెప్పి. ఇది గ్రీన్ అండి, ఇది చికెన్ కబాబ్ గ్రీన్ కలరు, నార్మల్ రెడ్ కాకుండా. ఇది వచ్చేసి నైట్కి చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే చికెన్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఇంకా వాడు హాస్టల్కి వెళ్తున్నాడని చెప్పేసి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అక్కడ ఫుడ్ ఉంటుందండి, బాగుంటుంది, వాళ్ళు కూడా స్నాక్స్ ఇస్తారు. కాకపోతే తల్లి మనసు కదా, ఉండలేదు. ఎవరైనా ఏ తల్లి అయినా ఏం తింటాడో ఏం లేదో అనే ఉంటుంది కదా, తల్లి ప్రేమ, తల్లి తాపత్రయం అంటారు కదా, అలా అన్నమాట. అందుకు నేను మా అత్తయ్య కలిసి వాడికి చెక్లీలు అవైతే ప్రిపేర్ చేస్తున్నాము. చెక్లీలు, నిప్పట్లు ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కవ్వ పూరీల కోసమని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్క రేకు ఒక్కొక్కటి పల్చ పట్టలేక ఇట్లా పెద్దగా పట్టేసి గ్లాస్తో ఒత్తేసి ఇట్లా చేస్తున్నాను. ఇదైతే మంచి ఐడియా అండి, ఎన్ని రేకులైనా పట్టుకోవచ్చు మనము, చాలా తొందరగా అవుతుంది. ఇది కూడా మీరు ఒక టిప్ లాగా యూస్ చేయొచ్చు. చూడండి నేను ఎలా తీసేసానో, టక్కన వచ్చేస్తాయి, బాగా మంచిగా యూజ్ అవుతుంది. మీరు ఎన్ని కర్జికాయలు ఎన్ని చేయాలన్నా ఈజీ ప్రాసెస్. నేను మా వాడి కోసం అయితే నిప్పట్లు, కాజు కత్లీ, కవ్వ కర్జికాయలు, అలాగే చెక్లీలు, మళ్ళీ వచ్చేసి ఒక డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసినాను మా వాడి కోసం అయితే. ఎందుకంటే అక్కడ డ్రిల్ అవన్నీ చేపిస్తారు కదా, అందుకోసం అయితే నేను ప్రిపేర్ చేసిన రాగులు అవి ఇవి అన్నీ చేసి. మాకైతే నైట్ బస్సు ఉండిందండి, టైం అయితే ఈవినింగ్ 5 అయ్యింది. నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు 5 అయ్యింది. ఇంకా మా వాడిని లేరా, నైట్ అవుతుంది, లగేజ్ అంతా ప్యాక్ చేద్దాము, బస్సు లేట్ అవుతుంది, తొందరగా వెళ్దాము అని చెప్పి మా వాడికైతే చెప్తున్నాను. వాడు అమ్మి అన్ని వీడియోలు తీస్తుంది అని చెప్పి మా చిన్నోడైతే ఎక్కిరిస్తున్నాడు నన్ను. కాకపోతే నేను మీకు షేర్ చేసుకుందాము, మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది, లేదంటే ఏదైనా నా ఒపీనియన్ ఏమి అనేది మీతో షేర్ చేసుకోవచ్చని నేను ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను. మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, అంతేనండి. అలాగే నాకు కొంచెం పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అంతేనండి. ఇప్పుడు నేను లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను మొత్తము. అక్కడ అన్నీ కొత్తవైతే ఇస్తారండి, యూనిఫామ్స్, బెడ్షీట్స్ అవి. కాకపోతే చలికాలము తిరుపతిలో కాస్త చలి వర్షాలు ఎక్కువ ఉంటాయని మా పెద్ద అబ్బాయి చెప్పినాడు నాకు. అందుకోసమని కొంచెం మంచివి మందం బెడ్షీట్స్ అని, వాడికి కావాల్సిన నైట్ పాయింట్స్ అలాంటివన్నీ, నైట్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను లగేజ్ అయితే వాడికి ప్యాక్ చేస్తున్నాను, ఏది మిస్ అవ్వకుండా. అంటే వాడికి కావాల్సిన బట్టలు అవ్వనివ్వండి, మామూలు డైలీ యూజ్ చేసే షాంపూలు, పౌడర్లు, సోప్స్, మెడిసిన్, అలాంటివన్నీ మెయిన్ వస్తువులన్నీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అన్నీ వాడి దగ్గరే ఉండాలి అనే ఉద్దేశంతో అన్నీ నేనైతే ఏది మర్చిపోకుండా దగ్గర పెట్టుకొని 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకొని ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే దూరం, నేను ఒకవేళ స్పీడ్ పోస్ట్ వేయాలనుకున్నా, కొరియర్ పంపించాలనుకున్నా 2-3 డేస్ అవుతుంది బాబు దగ్గరికి వెళ్ళడానికి. అందుకే వద్దు అనే ఉద్దేశంతో ఏది మర్చిపోకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని రాసుకొని మరి అన్నీ ప్యాక్ చేస్తున్నాము. బెడ్షీట్స్ అయితే ఎక్కువగానే పెట్టినా, ఎందుకంటే ధోబీ తెచ్చేలోపు పిల్లలు ఇబ్బంది పడకూడదు కదా, 2-3 డేస్ లేట్ అయినా కూడా ధోబీ వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కాస్త బెడ్షీట్లు అవ్వనివ్వండి, బట్టలు అవ్వనివ్వండి, నేనైతే ఎక్కువే పెడుతున్నాను. ఒకవేళ మీ అబ్బాయిలు కూడా, మీ పిల్లలు కూడా హాస్టల్కి వెళ్తుంటే గిన బెడ్షీట్స్ అవ్వనివ్వండి, బట్టలు అవ్వనివ్వండి, కాస్త ఎక్కువగానే పెట్టండి. ఎందుకంటే ధోబీ ఎప్పుడు వస్తాడు ఏం లేదు అనేది వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ వాళ్ళు ఉతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా వాళ్ళకి టైం సెట్ అవ్వాలి, ట్యూషన్స్ అని, క్లాసెస్ అని, అక్కడ చాలా ఉంటుంది కదా హాస్టల్లో. అందుకోసమని ఒకవేళ మీరు ప్రిపేర్ చేసినా కూడా కాస్త కొత్తగా హాస్టల్ పంపించే వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నాను, కాస్త ఎక్కువే పెట్టండి. ఏవైనా కూడా సోప్స్ అవ్వనివ్వండి, షాంపూలు అవ్వనివ్వండి, దువ్వెన, అద్దం ఏది మర్చిపోకుండా పెట్టండి. నేను కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలాగే నేను వచ్చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసినా కదా, అది అక్కడ ఎన్సీసీ డ్రిల్ అన్నీ ఉంటాయండి. పిల్లలకి కాస్త ఎముకలకి బలంగా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో పాలల్లో కలుపుకొని తాగడానికైతే నేను ఈ పౌడర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను మా బాబుకి.
అక్కడ మార్నింగ్ ఈవినింగ్ పాలిస్తారు, అందుకు తాగడానికి బాగుంటుందని ప్రిపేర్ చేసిన. అక్కడ మధ్యలో అంటే హాస్టల్ రూమ్ నుంచి మామూలు ఫుడ్ తినే దగ్గరికి పాలు ఇచ్చే దగ్గరికి ట్రావెల్ చేయడానికి ఆ పౌడర్ తీసుకెళ్ళడానికి అని చెప్పేసి చిన్న బాక్సు ఒక స్పూన్ వేసుకోవడానికి అది కూడా పెట్టిన. ఇంకా స్నాక్స్ అయితే నేను వాడి కోసం ఏవేవైతే ప్రిపేర్ చేసినానో అవన్నీ పెట్టినాను. ఇంకా తక్కువ వస్తాయమ్మా ఇవేనా అంటున్నాడు. సరేలే చూద్దాము, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే పంపిస్తానని చెప్తున్నాను నేను. హోమ్ ఫుడ్ మిస్ అవుతారు కదా, ఎంత హాస్టల్లో ఎన్ని వెరైటీస్ పెట్టినా ఎంత పెట్టినా హోమ్ ఫుడ్ అయితే మిస్ అవుతారండి పిల్లలు ఖచ్చితంగా. ఎన్నైనా వెరైటీస్ ఉండనివ్వండి, మీరు బిర్యానీ చికెను అలాంటివి ఎన్ని పెట్టినా హోమ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా మిస్ అవుతారు. ఇంక ఇప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను, అది పట్టనే లేదు. చూసినారా ఎన్ని బ్యాగులు అయినాయి, వీలైన దగ్గరికి తగ్గిద్దాము, బ్యాగ్స్ కొన్ని తగ్గిద్దామనే ఉద్దేశంతో నేను ఏమేమైతే పడతాయి ఏవి షిఫ్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చెక్ చేసుకొని అన్నీ ఒకటికొకటి షిఫ్ట్ చేసి మరీ లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మీరెవరైనా కొత్తగా పంపించాలనుకుంటే పిల్లల్ని హాస్టళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ పెట్టి పంపించండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని. కాకపోతే హాస్టల్కి పంపించడం పిల్లల్ని అనేది చాలా పెయిన్ఫుల్ అండి. నాకైతే గిన అస్సలు నాకు అందులో కొంచెం మా పెద్ద అబ్బాయి అంటే కాస్త ఎక్కువ సెంటిమెంటు. వాడు ప్రతీది నాతో షేర్ చేసుకుంటాడు, ప్రతీది మాట్లాడతాడు. ప్రతి చిన్న విషయం అవనివ్వండి ఏదైనా కూడా అది అమ్మ అట్లా, అమ్మ అది, అమ్మ ఇది అని చెప్తూనే ఉంటాడు. వాడు హాస్టల్కి వెళ్ళినా కూడా రోజుకు ఒక 2-3 సార్లైనా నాకు ఫోన్ చేస్తాడు. అమ్మ తిన్నావా, అమ్మ షాప్కి వెళ్ళినావా, జాగ్రత్తగా ఉండు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అని. ఒక కూతురులాగేనండి వాడికి. కూతురున్న అన్ని క్షేమ సమాచారాలు అడుగుతుందో లేదో, మా పెద్ద అబ్బాయి అయితే నన్ను అన్ని క్షేమ సమాచారాలు అడుగుతాడు. నేనైతే వాడిని చాలా మిస్ అవుతాను అస్సలు. కాకపోతే నేనైతే వాడి ముందరైతే బాధపడడం లేదు, ఎందుకంటే నేను వాడి ముందు బాధపడితే మళ్ళీ వాడు కూడా బాధపడతాడనే ఉద్దేశంతో నేనైతే ఎక్కువ బాధపడకుండా నార్మల్గానే బిహేవ్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈ రికార్డింగ్ ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్ అనిపించింది. కాకపోతే తప్పదు కదా, మన పిల్లలు హాస్టల్లోకి వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళకంటూ మంచి ఫ్యూచర్ ఉండాలి, తప్పదు. కాబట్టి అది ప్రతి ఒక్క పిల్లల విషయంలోనే అందరూ అలానే ఆలోచిస్తారు పేరెంట్స్. తప్పదు, ఇది ప్రతి ఒక్క పేరెంట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్క పేరెంట్ ఫేస్ చేసే సిచ్యువేషనే ఇది. అది నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి తల్లి బాధపడుతుంది, ఫాదర్ కూడా ఉంటుంది. కాకపోతే ఫాదర్ బయట పెట్టుకోలేరు కదా, మనము ఆడవాళ్ళం కాబట్టి మనం బయట పెట్టుకుంటాము. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే నేనైతే ఏడవడం లేదు, నార్మల్గానే ఉన్నాను వాని ముందర. వాడు అక్కడికి చూస్తూనే ఉన్నాడు మా అమ్మ ఎందుకు ఏమీ అనడం లేదని. కాకపోతే ఇంకా నేనైతే వాని ముందర ఫీల్ అయితే వాడు ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో ఇంకా సరేలే అని అవి ఇవి మాట్లాడుకొని లగేజ్ అయితే ప్రిపేర్ చేసేసిన. ఇంకా నైట్ ఫుడ్ కూడా వానికి ఇష్టం అని చెప్పేసి నేను చికెన్ ఫ్రైడ్ రైస్, మధ్యాహ్నం లంచ్ తిన్నాడు బాగా, నైట్కి కూడా ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ, తిని కాస్త బాక్స్ కూడా పెట్టుకుంటాను నేను, నీ ఫుడ్ మిస్ అవుతాను మమ్మీ అని చెప్పి అన్నాడు. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ మాట అన్నప్పుడు. సరేలేరా అని చెప్పేసి నేనైతే వాడి కోసము చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసినాను. చేసి వాడి బాక్స్ కూడా ప్రిపేర్ చేసిన, బాక్స్ కూడా పెట్టిన వాని కోసం అయితే నేను. చూడండి, తినండి రా అంటే లేదు మమ్మీ నువ్వే తినిపి, మళ్ళీ నేను ఎప్పుడు తినిపిస్తావో నాకు నువ్వు, మళ్ళీ దసరా హాలిడేస్ వరకు రాను కదా, నాకు నువ్వే తినిపియాలి అంటే సరేలే అని చెప్పి నేనే తినిపిస్తున్నాను. వాడు ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాడికి 16 years ఉంటాయి. కానీ వాడు ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చినా డైలీ ఒక్క పూటైనా నా చేతితో ఖచ్చితంగా తినిపించుకుంటాడు. నేను రోజు మిస్ అవుతాను అమ్మి నిన్ను అని చెప్తూనే ఉంటాడు. ఫుడ్ తిన్నప్పుడల్లా తినిపించినప్పుడల్లా నీ ఫుడ్ మిస్ అవుతూనే ఉంటాను అమ్మి, నువ్వు చాలా బాగా చేస్తావు అంటాడు. కానీ నాకు వాని మాటలు విన్నప్పుడంతా చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఇంత ఉండి నేను పిల్లల్ని దూరం పెట్టుకుంటాం కదా అని చెప్పేసి. కాకపోతే తప్పదు కదండి, వాళ్ళ ఫ్యూచరు
ఎవరైనా ఆలోచించేది లాస్ట్‌కి ఎక్కడొచ్చి ఆగుతుంది మన సెంటిమెంట్ గానీ, మన ఎఫెక్షన్ గానీ ఎక్కడికొచ్చి ఆగుతుంది అంటే, వాళ్ళ ఫ్యూచర్ దగ్గరికే వచ్చి ఆగుతుంది గదా! మీరు గూడా ఇలాగే ఆలోచిస్తారా? మీరు గూడా మిస్ అవుతుంటారు గదా పిల్లల్ని. ఇది ఖచ్చితంగా హాస్టల్‌కి పంపించే ప్రతి ఒక్క పేరెంట్ ఫేస్ చేశారండి నాకు తెలిసి. నేను చెప్పిందే చెప్తున్నాను. మీకు బోర్ అనిపిస్తుందా? కాస్త వీడియో అయితే లెంతీగానే ఉంది. ఏమనుకోవద్దండి. మన వీడియోని, మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. నా ఛానల్‌లో వచ్చేసి కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్‌వి అన్ని వ్లాగ్స్ చేస్తూ ఉంటాను నేను. కొత్తగా అయితే ఓపెన్ చేసినాను ఛానల్. ఒక 1 మంత్ అయింది అంతే జస్ట్. మా అబ్బాయే నాకు ఐడియా ఇచ్చింది కూడా, మమ్మీ ఓపెన్ చేయి, అమ్మి అంటాడు నన్ను యాక్చువల్గా వాడు. ఓపెన్ చేయని వాడే సలహా ఇచ్చినాడు. సరేలే అని వాడి సలహా మీదకే పేరు కూడా వాడే సెలెక్ట్ చేసినాడు. ఇంకా లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకున్నాం మేము. లగేజ్ ప్యాక్ చేసుకొని సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. ఇదైతే చాలా ఎమోషనల్ ఇది వాళ్ళ తమ్ముని హగ్ చేసుకొని ఏడుస్తున్నాడు. వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో అని చెప్పి. చూడండి మా చిన్నోడు మళ్ళీ నా వీడియో అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ అంటే కూడా బాగా మంచి సెంటిమెంట్. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి మంచిగా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగినాము. ఒక 4-5 మిస్ అవుతాము. మళ్ళీ 4 months దసరా హాలిడేస్ వరకు అయితే పంపించరు. మధ్యలో ఒక 3 times గిన వస్తాడు అంతే ఇయర్లీ. ఇంకా లగేజ్ అంతా అనంతపురం నుంచి మేము తిరుపతికి వెళ్ళాలి. మా ఊరు నుంచి అయితే డైరెక్ట్ బస్ లేదు. మేము ఇంకా అనంతపూర్లో అయితే దిగిపోయి మళ్ళీ ఆ లగేజ్ తిరుపతి బస్సు వస్తే ఒక 10-15 minutes వెయిట్ చేసి, తిరుపతి బస్సు వచ్చిన తర్వాత మళ్ళీ లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని బస్సు అయితే ఎక్కినాము. నాకు మా వాడిని చూస్తే ఇంత పెద్దగా అయిపోయినాడు వీడు, ఎంత లగేజ్ మోస్తున్నాడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు వీడిని ఎత్తుకొని నేనే లగేజ్ అన్నీ పట్టుకొని నేను మా ఊరికి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు వాడే అంత లగేజ్ పట్టుకొని ప్రతిదీ చెక్ చేసి, ఇన్ని బ్యాగులు ఉన్నాయి, ఇంత లగేజ్ ఉంది మనది అని చెక్ చేస్తా అంటే, పిల్లలు ఇంత పెద్దగా అయిపోయినారు, టైం అనేది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనేది అనిపించింది నాకు. మన ఎదురుగానే మన పిల్లలు ఎంత పెద్దగా అయిపోతారు కదా, చిన్నగా ఉంటారు. మనం లేనిది వాళ్ళు కనీసం బయటికి వెళ్ళడానికి, ఏ పని చేయడానికి కూడా అమ్మ అనేవాళ్ళు. ఈ హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మతో అవసరం లేకుండానే అన్ని పనులు చేసుకునేలాగా రెడీ అయిపోతారు. నాకైతే అదంతా ఆలోచిస్తూనే ఉన్నాను నేను. కాకపోతే వాడితో అయితే షేర్ చేయడం లేదు, ఎందుకంటే వాడు కూడా హర్ట్ అవుతాడని. వాడి ఫేస్ చూడండి, అప్పుడే బేలగా పెట్టేసినాడు. సరేలే అని ఊరికే వాడితో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ, అట్లా ఇట్లా అది ఇది, నువ్వు అట్లా చదువుకోవాలా, ఇట్లా చదువుకోవాలా, బాగా చదువుకో, మంచిగా ఏ చెడు అలవాట్లు చేసుకోకూడదు నువ్వు అని చెప్తూ పడుకున్నాము. పడుకొని మార్నింగ్ 5:30కి అయితే మమ్మల్ని బస్సు దింపేసింది. ఇంకా వాడు ఊరు వచ్చేసిందే, దగ్గరికి వెళ్ళిపోతున్నామే అని ఇంక అట్లే ఫీల్ అవుతూ ఉన్నాడు. మేము దిగిన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో, తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ వీడు స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి 2 ఆటోలు అయితే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. మేము తిరుపతి బస్ స్టాండ్ నుంచి అన్నమయ్య సర్కిల్కి వెళ్ళాలి. మళ్ళీ అన్నమయ్య సర్కిల్ నుంచి రామాపురం ఆటోలని వెళ్తుంటాయి రామాపురంకి. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు, అన్నమయ్య సర్కిల్ నుంచి రామాపురం ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుందన్నమాట వీళ్ళ స్కూల్. అందుకు మేము దిగంగానే ఇంకా ఆటోల కోసం అయితే వెతుకుతున్నాము. ఇంకా ఆటో ఎతికి చేంజ్ అయ్యి మళ్ళీ అన్నమయ్య సర్కిల్కి అయితే వెళ్ళి అక్కడ చేంజ్ అయినాము. ఇంకా మా అబ్బాయి చూసినాడే ఎంత ఫీల్ అవుతున్నాడో. ఇంకా చూస్తూనే వాళ్ళ స్కూల్ అయితే వచ్చేసింది. ఇదిగోండి అదే వెరిటస్ సైనిక్ స్కూల్ అండి వాళ్ళ స్కూలు. ఎన్సిసి స్కూల్ మీకు ఆ బ్యానర్లోనే కనిపిస్తుంది కదా. పిల్లలంతా కాకి యూనిఫామ్ వేసుకున్నారు. వాడు ముందు వెళ్తున్నాడు 2 బ్యాగులు పట్టుకొని, నేను వాడు వెనకాల ఫాలో అవుతూ వెళ్తున్నాను. యాక్చువల్గా వానికంటే నాకే ఎక్కువ ఫీల్ ఉంది. ఆహా స్కూల్ వచ్చేసింది, టైం దగ్గరికి వచ్చే కొద్దీ అబ్బా నేను వాడిని వదిలి వెళ్ళే టైం కూడా దగ్గరకు అవుతుంది అని ఆ ఫీలింగ్ నాకే ఎక్కువ ఉంది. కాకపోతే ఇంక అట్లే వెళ్ళినాము.
ఇంక వెళ్ళంగానే మామూలు స్కూల్ ఎంట్రెన్స్లో అయితే పేరెంట్స్ అంటే ఎవరైతే వచ్చింటారో వాళ్ళ దగ్గర అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. బాబు ఎన్నో క్లాసు, వాళ్ళ మామూలు అడ్మిషన్ నెంబర్ అని ఉంటుంది, ఎన్నో అడ్మిషన్ నెంబరు, మనం ఎన్ని గంటలకు వెళ్ళినాము అనేది అయితే అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్కటి, ఎంతమంది వచ్చినారు బాబును వదలడానికి అని అన్ని డీటెయిల్స్ అయితే మనతో తీసుకుంటారు. అన్నీ తీసుకున్న తర్వాత మన దగ్గర లగేజ్ అంతా చెక్ చేసుకొని పంపిస్తారు లోపలికి. నేను ఇంకా వాళ్ళకైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి లోపలికైతే వెళ్ళినాము. నేను మా పెద్ద అబ్బాయి వెళ్ళిన తర్వాత వాళ్ళు హాస్టల్ బయట ఒక చెట్టు అయితే ఉంది, ఇంకా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు వాన్ ఫేస్ చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఇంకా కాకపోతే మనం ఏం చేయలేము కాబట్టి సరేలే అని ఇంక అందరినీ చూసుకుంటూ కూర్చున్నాము. యాక్చువల్గా మార్నింగ్ 6:30 అది, కానీ పిల్లలందరూ చూసినారా ఎన్సీసీకి వెళ్ళే వాళ్ళు ఎన్సీసీకి వెళ్తున్నారు, డ్రిల్ చేసేవాళ్ళు డ్రిల్, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్, మంచి డిసిప్లిన్ ఉంటుందండి స్కూల్లో. మా బాబు కూడా బాగా చేంజ్ అయినాడు. నాకు కాస్త ఫీజు ఎక్కువైనా పర్లేదు కానీ స్కూల్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు. సరేలే అని ఇంకా మార్నింగే ఎవ్వరూ రాలేదని చెప్పేసి నేను మా బాబు అయితే బయట కూర్చున్నాం, హాస్టల్ బయట. లోపలికి పిలుచుకోవడానికి వార్డెను వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోసారి డీటెయిల్స్ తీసుకుంటారు. సరే అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. కాసేపటి తర్వాత అతను వార్డెన్, కింద హాస్టల్ వార్డెన్ అయితే వచ్చి మాతో అన్ని డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఫీజు పే చేయాలి మేడం, ఫీజు పే చేసిన తర్వాత అన్ని యూనిఫామ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే సరేలే అని చెప్పి మేము స్కూల్ వైపు అయితే వెళ్తున్నాము, ఆఫీస్ రూమ్ వైపు ఫీజు పే చేయడానికి. చూడండి పిల్లలు ఇంకా మార్నింగ్ 7 అయ్యింది, ఇప్పుడు ప్రజెంట్ 7కే పిల్లలు. వీళ్ళు ఎన్సీసీ బ్యాచ్, అంటే ఒక్కో క్లాస్కి ఒక్కొక్క బ్యాచ్ లాగా చేస్తారు వాళ్ళు ఎన్సీసీ ట్రైనింగ్. ఇది వచ్చేసి లోపల స్కూల్ అండి. స్కూల్ కూడా బాగా మంచి క్లాస్ రూమ్స్, మంచి గ్రీనరీతో చాలా బాగుంటుంది. మీరు నేనేదో ఇదంతా చూపిస్తున్నానని ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకుంటారేమో, అస్సలు కాదండి. ఇది ఇంకా నాది నేను ఇంకా ఛానల్ ఓపెన్ చేసి ఒక 1 month కూడా అవ్వలేదు, ఒక 25 days అయి ఉంటుంది అంతే. ఏమంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈ జూన్ నెల అనేది అందరూ స్కూళ్ళకి జాయిన్ చేసే టైము, హాస్టల్కి జాయిన్ చేసే టైం కాబట్టి నా వీడియో చూడడం వల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ అంటే ఇంట్లో తల్లులు పిల్లలకి ఏం పెట్టాలి ఏం లేదనేది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను నేను. ఇంకా వాళ్ళ స్కూల్లోనే టిఫిన్, అంటే పేరెంట్స్కి అందరికీ టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుడ్ తిన్నాము నేను మా అబ్బాయి. అక్కడ ప్రతిదీ సేమ్ ఉంటుందండి. బ్యాగ్స్ అవ్వనివ్వండి, చూడండి అందరూ పిల్లలందరూ అన్ని బ్యాగ్స్ ఎట్లా పెట్టినారో. ఇంకా మార్నింగ్ అయితే ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయి మేము ఫీజు పే చేసిన. ఇంకా తర్వాత వాళ్ళు అన్ని బాబుకి యూనిఫామ్స్ అంట, వాళ్ళు ఇచ్చేవి బూట్లు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. బట్టలు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నేను ఎక్స్ట్రా కోసం అని మీకు చెప్పినా కదా, బెడ్షీట్స్ పెట్టినా అంతే. ఇంకా వాళ్ళు అన్ని బ్యాగు, వాడికి ఇవ్వాల్సినవన్నీ ఏమేమైతే ఉన్నాయో బుక్స్ అవన్నీ ఇచ్చినారు. ఇంక ఇచ్చి రూమ్లోకి అయితే వెళ్ళి నేను వాడు నీట్గా వన్ రూమ్లో అయితే ఒక ఇది బీరువాలో ఒక హాఫ్ పార్ట్ అయితే ఇస్తారు లగేజ్ అంతా సర్దుకోవడానికి. అంటే వీళ్ళు తీసుకుపోయిన గ్రోసరీస్ అవ్వనివ్వండి, ఈ బట్టలు అవ్వనివ్వండి, అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టుకోవడానికి. అవన్నీ నేనైతే నీట్గా సర్దిస్తున్నాను. ఆ పక్కన చూసినారా మీరు, ఆ పక్కన కూడా ఎవరో బాబు వాళ్ళ పేరెంట్ కూడా వచ్చినారు, వాళ్ళ ఫాదర్ వచ్చినారు. వాళ్ళ ఫాదర్ కూడా అన్నీ చెప్తున్నాడు. కాకపోతే నేను తల్లికి తండ్రికి తేడా అదే కదా, తండ్రి ఏమీ చేయలేడు, తల్లి అయితే అన్నీ చెక్ చేస్తుంది ఏమున్నాయి ఏం లేదు అని. అందుకు అదే పనిగా నేనే వెళ్ళినా. మా ఆయన కొంచెం వర్క్ ఉంటే లేదు నేనే వెళ్తానులే అని చెప్పి నేను వెళ్ళడం వల్ల మా వాడు నువ్వు వచ్చిందే బాగుంది మమ్మీ అని అంటే సరేలేరా అని చెప్పి మాట్లాడుతూ లగేజ్ అయితే మేమంతా తీసి ఏమేమి అవసరం ఏం లేదు అన్నీ నీట్గా డివైడ్ చేసి నీట్గా అయితే సర్దుతున్నాం. వాడికి అన్ని బుక్స్, నైట్ డ్రెస్సులు, మరి వచ్చేసి ఆ ఎన్సీసీ యూనిఫాము అవన్నీ ఇచ్చినారు వాళ్ళు. సపరేట్ షూ కూడా తీసుకెళ్ళాలి, అది మా బాబు షూ అన్ని వాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు, వాడు అన్నీ పెట్టుకుంటున్నాడు. ఆ పెట్టే కొద్దీ తీసే కొద్దీ సామాన్లు
ఇంకా అయిపోయింది కదా, ఇంకా వదిలి వెళ్ళాలి నేను అనే ఫీలింగ్ అయితే నాలో వస్తూ ఉంది. కాకపోతే నేను మా అబ్బాయితో అది చెప్పడం లేదు, చెప్పకుండానే ఊరికే నార్మల్గానే లగేజ్ అంతా సర్దుతున్నాము. చూడండి, మీరు కూడా రీసెంట్గా వదిలొచ్చినారా మీ పిల్లల్ని? ఒకవేళ అలా వదిలొచ్చింటే కామెంట్ చేయండి. మీరు ఏమేం పెట్టినారు, మీరు వదిలినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు అనేది చెప్పండి కామెంట్ రూపంలో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక, అసలు ఎంతగా ఉంది వీడియో చెక్ చేస్తున్నారు కదా మీరు కూడా. అన్నీ తీసి పెట్టేసినాము. కానీ నాకు అలాగే సర్ది అదంతా పెట్టేటప్పుడు ఓ ఫీలింగ్ అయితే అనిపించింది. పిల్లల్ని మనం వదులుతున్నాం కదా, వాళ్ళు అన్ని ఎమోషన్స్కి ఎఫెక్షన్స్కి దూరంగా పెరుగుతున్నారు కదా. అన్నీ ఏవైనా రిలేటివ్స్ని వాళ్ళని కలిసినప్పుడు అవ్వనివ్వండి, కొంచెం ఎట్లయినా హాస్టల్లో ఉండే పిల్లలు కొంచెం హోమ్ సిక్గానే ఉంటారు. మీరు గమనించండి, హాస్టళ్ళల్లో చదివే పిల్లలు అయితే హోమ్ సిక్గానే ఉంటారు. నేనైతే అదే అబ్జర్వ్ చేసిన. పెద్దగా మాట్లాడారు అనమాట పిల్లలతో కానివ్వండి, పేరెంట్స్తో కానివ్వండి. ఏది అవసరమో అది మాత్రమే చెప్తుంటారు. మా వాడైతే కొంచెం పర్లేదు, కొంచెం వాగుడుకాయ నా మాదిరి అన్నీ మాట్లాడుతూనే చెప్తూనే ఉంటాడు. స్కూల్లో ఏది జరిగినా, చిన్న ఇష్యూ ఏది జరిగినా నాకు ఫోన్ చేయకుండా చెప్పకుండా మాత్రం ఉండడు. మా ఇద్దరికి బాండింగ్ కూడా అట్లే ఉంటుంది. కాస్త నాకి మా పెద్ద అబ్బాయికి కాస్త బాండింగ్ ఎక్కువ, మా చిన్న అబ్బాయికి మా ఆయనకి బాండింగ్ ఎక్కువ. నాకు కొన్ని సిచ్యువేషన్లో అనిపించేది నా కూతురు లేని లోటు నా పెద్ద కొడుకే తీరుస్తున్నాడని చెప్పేసి. అలా ఎట్లయినా కొంచెం పెద్ద కొడుకులు తల్లులతో క్లోజ్ ఉంటారు కదా, మీ విషయంలోనూ కూడా అదే జరుగుతుందా? ఇంకా చూడండి, బ్యాచెస్ ఇవైతే ఎన్సీసీ యూనిఫామ్కి సంబంధించినవి బ్యాచెస్ అవి ఇవి అయితే అన్నీ ఇచ్చినారు. నేను అన్నీ చెక్ చేస్తున్నాను ఏమి ఇచ్చినారు ఏం లేదు అని చెప్పేసి. అన్నీ నీట్గా మంచి క్వాలిటీతో అయితే ప్రొవైడ్ చేసినారు. ఇదిగోండి, నేను ఇదంతా ఇట్లా నీట్గా వన్కైతే సర్ది ఇచ్చేసిన, ఆయిల్వి అవన్నీ వేరు చేసి. ఫోన్ అయితే వచ్చింది నాకు, మళ్ళీ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అన్నీ వేరు చేసి నీట్గా అయితే పెట్టినాను. ఇంకా వాడికి రూమ్కి మధ్యాహ్నం నుంచన్నా స్కూల్కి వెళ్ళరా అంటే, లేదు వెళ్ళను, నువ్వు వెళ్ళే వరకు వెళ్ళను అన్నాడు. సరేలే అని అన్ని యూనిఫామ్ అవన్నీ సైజు అన్నీ కరెక్ట్ సరిపోయినాయా లేదా అని వాడైతే చెక్ చేస్తున్నాడు. నేను వానికి హెల్ప్ చేస్తున్నాను. కానీ వాడు ఆ కాకి యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఏదైతే చెయ్యలేదు, మనకు కొన్ని లైఫ్లో యాంబిషన్స్ ఉంటాయి కదా, మనం పలాంది చేయాలి అని. కానీ మనలో చాలామంది పేరెంట్స్ చేయలేకపోయి ఉంటారు. యాక్చువల్గా నాకు తెలిసి ఇప్పుడు 30 years ఉండే జనరేషన్ వాళ్ళంతా ఏదో చేయాలనుకొని చేయలేక మిస్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, మనీ ప్రాబ్లం వల్ల, కొంతమందికి చదువు ఉండి చదివించలేని పేరెంట్స్ వల్ల కూడా చాలామంది మిస్ అయింటారు. ఆ జనరేషన్ వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లల మీద హోప్స్ పెట్టుకొని మనం చేయలేనిది మన పిల్లలు చేయాలి అనే ఉద్దేశంతో అయితేనే ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని. కరెక్టే కదా నేను చెప్పింది కూడా. నాకు వాడు అట్లా రెడీ అవుతుంటే, వాడు అన్నీ వేసుకుంటా అంటే మస్తు హ్యాపీ అనిపించింది. నా కొడుకు కూడా ఫ్యూచర్లో ఏదైనా అవ్వాలి మంచిగా అని. చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ అని అది ఇది అని చదివిస్తుంటారు, కానీ నాకైతే ఇష్టం లేదు. కాకపోతే మనం పిల్లల మీద కూడా ప్రెజర్ చేయలేం కదా. రేపు పొద్దున్న వాళ్ళు ఏం చదవాలనుకుంటే ఎవరైనా అవనివ్వండి, వాళ్ళకి ఇష్టమైన పని, వాళ్ళకి నచ్చిన వర్క్ చేస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి నేను యాక్చువల్గా చెప్పడం అయితే అదే చెప్తుంటాను. మా అబ్బాయి కూడా సరేలే అమ్మి నీకు నచ్చిందే చదువుతాను అంటుంటాడు. కాకపోతే చెప్పలేం కదా, రాను రాను పిల్లల మెంటాలిటీ ఎట్లా చేంజ్ అవుతుంది ఏమి అనేది. కానీ నాకు మా అబ్బాయి ఏది చదివినా, ఏది చదవాలనుకున్నా అదే చదివియాలి, వాడి ఇష్ట ప్రకారమే చదివియాలి అనేది నా ఉద్దేశం, ఎటువంటి ప్రెజర్స్ లేకుండా. కానీ వానికి ఈ స్కూల్ కూడా బాగా నచ్చింది. వానికి ఇక్కడ ఉండే మొత్తము ఏదైనా అవ్వనివ్వండి, స్పోర్ట్స్ అవ్వనివ్వండి, ఎన్సీసీ అవ్వనివ్వండి, అన్నీ చాలా ఇష్టంగా చేశాడు బాగా. ఇంకా వాడు అవన్నీ పెట్టుకొని రెడీ అవుతున్నాడు. నాకు మస్తు హ్యాపీ అనిపించింది వాడిని అట్లా చూసి. చూడండి, వానికి నేను అన్నీ హెల్ప్ చేస్తున్నాను.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ మనము అరేంజ్ చేస్తుంటాం కదా, బట్టలు వేపియడము, పౌడర్ కొట్టడము అన్నీ. కానీ పిల్లలు ఇట్లా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనతో వాళ్ళకి ఏం అవసరం ఉండదు, అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకా మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళే తెలియజేస్తుంటారు మనకి. ఇంకా సరేలే అని చెప్పి రెడీ అవుతున్నాడు. నేను వాడిని చూస్తూ ఎంత పెద్దగా అయిపోయినాడు అని వాడిని చూస్తూ అట్లే ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ప్రతి తల్లి కూడా అట్లే అనుకుంటుంది, మన ముందర ఇంత చిన్నగా ఉండే పిల్లలు ఎంత పెద్దగా అయిపోయినారు అని. కానీ చాలామంది చెప్పుకోరు, కానీ అందరి ఉద్దేశం అయితే లోపల అదే ఉంటుంది. చూడండి, ఫుల్గా అయితే రెడీ అయిపోయినాడు. వాళ్ళ యూనిఫామే ఇదండి. అంటే వాళ్ళ స్కూల్లో అది సైనిక్ స్కూల్ కదా, వాళ్ళ యూనిఫామ్ వీక్లీ 2 days 3 days ఇది సెల్యూట్ చేస్తున్నాడు జై హింద్ అని. అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. షూ చెక్ చేసుకున్నాడు, అన్నీ ఇది లేదనుకోకుండా మొత్తం అయితే చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా పెట్టుకోవాలి వాళ్ళు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా రెడీ అయిపోయి అన్నీ చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్నాక కాసేపు అయితే పడుకున్నాం ఇద్దరము. మధ్యాహ్నము పడుకున్నాక ఇంకా ఈవినింగ్ స్కూల్ వదిలేసినారు. వదిలేసి అందరు రూమ్స్కి అయితే రిటర్న్ అయిపోయినారు. నాకు బస్ టైం అయ్యిందని చెప్పేసి నేను బయలుదేరుతున్నాను. అందరినీ పిల్లల్ని చూస్తూ వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు నేను బయలుదేరుతున్నానని. కానీ ఫీల్ అవ్వద్దని చెప్పి వానితో ఇంకా నేనైతే లగేజ్ అంతా నేను రిటర్న్ తెచ్చుకునే బ్యాగ్స్ అవి ఖాళీ చేసుకొని అన్నీ నేను అవైతే తీసుకొని వస్తున్నాను. ఇంకా ఆ పిల్లల్ని చూస్తూనే ఉన్నాను. ఇదిగోండి మా వాళ్ళ లగేజ్ నేను రిటర్న్ తీసుకెళ్ళేవి ఖాళీ చేసి అన్నీ నాకైతే ఇచ్చి నేను డ్రాప్ చేస్తాను అని వచ్చినాడు. ఫేస్ అంతా ఇట్లో పెట్టుకొని సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాడు. ఈ సిచ్యువేషన్లో అయితే నేను చాలా ఇంకా వాడిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసినాను. ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు తట్టుకోలేకపోయినాను. అంతసేపు కంట్రోల్ చేసుకుంది, ఇంకా అప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయినా. సరేలే అని బాయ్ చెప్పి వెళ్ళిపోయినాడు.